క్రైస్తవ ప్రపంచానికి యాకోబులో తెలియని ఒక అద్భుతమైన చరిత్ర ఏమిటాయి అంటే, చాలామంది యాకోబు అని అనటంతో అనే మాట ఏంటంటే, యాకోబు అంటే మోసగాడు అని అంటారు. కాదు, క్రైస్తవ ప్రపంచానికి యాకోబులో తెలియని ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఏమిటాయి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరిలో మహాపవిత్రత కలిగిన వాడు యాకోబు. ఇంకా మానవ భాషలో చెప్పాలంటే, తన కుమారుడైన యోసేపులో ఉన్న పరిశుద్ధత కంటే యాకోబులో ఇంకా ఉన్నతమైన పవిత్రత ఉంది. మీరు అనొచ్చు, ఏమండి యాకోబు యోసేపు కంటే పవిత్రత కలిగిన వాడా? అవును. ఎట్లాగో చెప్పమంటారా? యాకోబుకు వివాహం అయ్యేటప్పటికీ తన వయసు 78 సంవత్సరాలు. తమ్ముడా ఎంత? గట్టిగా చెప్పాలి. 78 సంవత్సరాలు. 78 సంవత్సరాలు పైబడిన వయసులో తను వివాహం చేసుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? తన తోడబుట్టిన అన్న 40 సంవత్సరాల లోపే 3 పెళ్ళిళ్ళు చేసుకొని 3 భార్యలతో కాపురం చేస్తూ ఉంటే 71 సంవత్సరాలు ఆ తండ్రి ఇంటిలో ఉన్నాడు. ఎక్కడ తన జీవితానికి మచ్చ రాకుండా 78వ సంవత్సరం వివాహ వయసు వచ్చే వరకు ఆ అమ్మాయితో తిరిగాడని కానీ, ఈ అమ్మాయితో చాటింగ్ చేసాడని కానీ, ఈ అమ్మాయికి ప్రపోజల్ పెట్టాడని కానీ. తమ్ముడు ప్రపోజలేనా? మీకు తెలుసు తమ్ముడా, కాస్త సాఫ్ట్వేర్ మీరు. ప్రపోజలేనా అన్నా? కాలేజీ అన్నా చెప్పు. జస్ట్ ఒక అమ్మాయికి ప్రపోజల్ పంపించి మనసులు కలిస్తే పెళ్లి చేసుకుందాం, లేకపోతే 2 సంవత్సరాలు సహజీవనం చేసి మనసు కలవకపోతే విడిపోద్దాం. నా ఏ అమ్మాయితో అపవిత్రంగా నడిచినట్లుగా, ఏ అమ్మాయితో చీకటి కార్యక్రమాలు జరిగించినట్లుగా, రహస్య జీవితం కలిగి తాను బ్రతికినట్లుగా యాకోబు జీవితంలో చూడలేం. 78వ సంవత్సరం వివాహం చేసుకుని ఆ రోజు వచ్చే వరకు ఎక్కడ దారి తప్పి యాకోబు ప్రవర్తించలేదు. ఈ కాలంలో యవ్వన బిడ్డలను చూడండి, 18-19 సంవత్సరాలు నిండటంతో మీ కార్పొరేట్ రంగంలో హైదరాబాద్ లాంటి మహాపట్నాలు 18 సంవత్సరాలు నిండక మునిపే వాడికి బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు, గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. పరిస్థితి ఏమిటంటే, ఆ మధ్య హైదరాబాద్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, నేను చూడకపోతే నేను బతకలేను, నేను నిన్ను చూడకపోతే బతకలేను అని ఇక వాళ్ళ ప్రేమ తారస్థాయికి చేరింది. వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకుంటా కేఫ్కి వెళ్ళారు. ఎదురు బొదురు కూర్చున్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా. చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా మాట్లాడుకుంటా అమ్మాయి సడన్గా సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత పాపం ఈ పిచ్చోడు ఈడనుకున్నాడంట, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్, మై ముంతాజ్ బేగం, మై షాజహాన్, ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందా అని చెప్పి నంబర్ డైల్ చేసి చూశాడు. నంబర్ డైల్ చేసి చూస్తే పైన పేరు కాడ ఏముందో తెలుసా? బకరా నెంబర్ 10 అని వచ్చిందంట. అంటే ఇప్పుడు 9 గొర్రెలు అయిపోయినాయి, ఇది కూడా గొర్రె 10వది, రేపో మాపో వధించబడుతుంది. యవ్వన బిడ్డలారా, యోసేపు ఈ కోవకు చెందినవాడు కాదు, యోసేపు అడ్డదారులు తిరిగిన వాడు కాదు, అపవిత్రమైన మార్గాలకు వెళ్ళిన వాడు కాదు. అలాగని తన శరీరములో, బిడ్డలారా, మనుషులకున్న శరీరం యాకోబుకు లేదా? మానవ సంబంధమైన ఇచ్చలు యాకోబులో లేవా? లేకపోవటం ఏంటి? ఆయన శరీరములో కూడా భోగేచ్చలు ఏలుబడి చేస్తాయి. మరి భోగేచ్చలు ఏలుబడి చేస్తా ఉన్నా ఎందుకు వాటిని నెరవేర్చలేదు తెలుసా? అనుక్షణం శరీరములో బయలుదేరే ప్రతి ఇచ్చను తాను సిలువ వేస్తూ బ్రతుకుతూ వచ్చాడు. అందుకనే పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారంటే, యాకోబుకు 78వ సంవత్సరంలో పెళ్ళైనట్లుగా బైబిల్లో ఎక్కడ లేదే, ఏం మా నాన్న కొత్త బైబిల్ చెప్తున్నట్టున్నాడు, ఇది బైబిల్లో లేదే అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. టక్క 2 నిమిషాల్లో చెప్తాను. యాకోబు
ఫరోను కలుసుకున్నప్పుడు యాకోబు యొక్క వయసు 130 సంవత్సరాలు. అప్పుడు యోసేపు వయసు ఎంత అంటే 39 సంవత్సరాలు. వింటున్నారా? యోసేపు వయసు ఎంత అంటే 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలు అని ఎలా చెప్పగలుగుతాం? 30వ సంవత్సరంలో యోసేపు రాజయ్యాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది. సమృద్ధిగా పంట పండే కాలంలో యాకోబు యోసేపు దగ్గరికి రాలేదు. కరువు ప్రారంభమైన 2 సంవత్సరాల తర్వాత యోసేపును కలుసుకోవటానికి యాకోబు ఫరో దగ్గరికి వచ్చాడు. సో అప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత అంటే అక్షరాల 39 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, యోసేపు వయసు 39 అయితే యాకోబు వయసు 130 అయితే యాకోబుకి యోసేపు ఏ వయసులో పుట్టాడు? 91వ సంవత్సరంలో పుట్టాడు. గాట్ మై పాయింట్? 91వ సంవత్సరంలో పుట్టాడు. అగైన్ 91వ సంవత్సరంలో పుట్టాడు కదా. యాకోబు పద్దనరాములో ఎన్ని సంవత్సరాలు లాబాను దగ్గర బానిసత్వం చేశాడు? 20 సంవత్సరాలు బానిసత్వం చేశాడు. అంటే బేర్షెబా నుండి పద్దనరాముకు వచ్చేటప్పటికి యాకోబు యొక్క వయసు ఎంత అంటే 71 సంవత్సరాలు. తమ్ముడా, లెక్క అర్థమవుతుందా? 71 సంవత్సరాలు. వచ్చిన వెంటనే పెళ్ళయిందా లేకపోతే 7 సంవత్సరాలు పోరాడా? వెంటనే పెళ్ళయిందా? వెంటనే పిల్లనిస్తే లాభాన్ని అట్ట ఎందుకుంటాడు? లాభాను అల్లుడి దగ్గర కూడా లాభం చూస్తాడు. అంటే వచ్చిన 7 సంవత్సరాలు కొలువు చేసుకొని, అంటే 71వ సంవత్సరంలో పద్దనరాముకి వస్తే 7 సంవత్సరాల తర్వాత వివాహం, అంటే 78 సంవత్సరాల వయసు దాటిన తర్వాత, అది కూడా దాటిన తర్వాత 78 సంవత్సరాలు వచ్చే వరకు తన పవిత్రతను కాపాడుకున్నాడంటే, తమ్ముడా, ఆయన అవయవాల్లో భోగేచ్చులు ఎలుబడి చేయలేదా? శరీరం కదా, కోరికల వైపు శరీరం ఏడవలేదా? ఈడ్చింది, సిలువ వేశాడు. ఈడ్చింది, నలగగొట్టాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఏశావు లాంటి నీ శరీరం అనుక్షణం నీతో పోరాడుతూ ఉంటుంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో శరీరం మీద విజయాన్ని సాధించున్నట్లుగా, దేవా, నా సొంత బలంతో నేను చేయించలేను, నీ శక్తి నాలో క్రియ చేయాలి, నీ బలం నాలో క్రియ చేయాలి. ఆయన బలం నీలో పని చేయటం ప్రారంభిస్తే కార్యసిద్ధి కలుగు చేసేవాడిగా, ఏ సక్సెస్ఫుల్ కంప్లీషన్